హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఇన్సైడ్లో, అంటే ఒక పైప్ ఏదైతే ఉందో ఆ పైప్లో ఇన్సైడ్లో మనం థ్రెడ్ ఎలా వేయాలి అని, అది కూడా లెఫ్ట్ థ్రెడ్ ఎలా వేయాలి అనేది తెలుసుకోవడానికి అయితే మనం అయితే రెడీగా ఉన్నాము. సో అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఓకే గాయ్స్, మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక లెంతీ పైప్ని అయితే మనం తీసేసుకున్నాము. సో దీనికైతే మనం గైడ్ ఏదైతే ఉంటుందో ఆ గైడ్ క్లీన్ చేసుకోవాలి. అలాగే అవుట్ కూడా తీసుకోవాలి. అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, త్రో చెక్తో ఎలా అవుట్ తీయాలనేది కూడా నేనైతే ఈ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. త్రో చెక్ ఎలా ఉంటుంది, అలాగే డాగ్ చెక్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడైతే మనం డాగ్ చెక్లో పట్టుకున్నాము. ఈ డాగ్ చెక్లో అవుట్ అయితే తీయాలి. నేను అది కూడా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి అవుట్ స్టాండ్ మీకు కనిపిస్తుంది, అవుట్ ఎలా ఉందనేది కూడా. సో అవుట్ అయితే ఓకే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం గైడ్ క్లీన్ చేస్తున్నామండి. అంటే ఈ గైడ్ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో ఆ గైడ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫిట్టింగ్ చేయాలని కూడా గైడ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఈ గైడ్ క్లీనింగ్ అనేది మనం ఎందుకు చేస్తామంటే మనకి పైప్ ఓవాలిటీలో ఉంటుంది అండి. అంటే వన్ సైడ్ ఎక్కువ, వన్ సైడ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గైడ్ అనేది క్లీన్ చేసుకొని అక్కడ మనం బ్రాకెట్ వేసుకున్నట్లయితే మనకి బోర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో అందుకని చెప్పేసి మనం గైడ్ క్లీన్ చేస్తాము. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది. ఈ విధంగా అయితే మనం ఒక 20 లెంత్ వరకు మాత్రం మనం గైడ్ అయితే క్లీన్ చేసుకోవాలి. అంటే మనకి బ్రాస్ పిన్ వచ్చేసి మనకి 18 ఉంటుంది. సో మనం 20 mm వరకు కూడా జరుపుకోవచ్చు, 25 mm వరకు కూడా జరుపుకోవచ్చు మనం. సో ఈ విధంగా అయితే మనం టర్నింగ్ చేసుకున్నాము. నేను చెప్పాను ఓవాలిటీ అనేసి. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఓవాలిటీ అనేది వన్ సైడ్ అయితే టచ్ అయింది, ఇంకో సైడ్ అయితే మనకి టచ్ అవ్వలేదు. సో మనమైతే ఇంకొంచెం అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఆ కట్ అవ్వదు ఏదైతే ఉందో అది మనకి బ్రాస్, అంటే మన గైడ్ ఏదైతే ఉందో ఆ గైడ్ కూర్చోబెట్టినప్పుడు మనకి ఓవాలిటీ అనేది వచ్చేస్తుంది. సో మనం బోర్ చేసినప్పుడు సో కరెక్ట్గా ఉండాలంటే మాత్రం మనం మొత్తం కలిసేదాకా మాత్రం మనం టర్నింగ్ అయితే చేయాలి. సో అందుకని చెప్పి నేను ఇంకో కట్ అయితే పెడుతున్నాను, అది కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే పైప్ని అయితే కటింగ్ చేసేసాను. అంటే మనకి 15-28 కావాలి. సో మనమైతే కటింగ్ చేసేసాము పైప్ని. సో కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్, అంటే ఫస్ట్ వన్ సైడ్ అయితే అయిపోయిందండి గైడ్ క్లీనింగ్. సో ఇంకో వైపు కూడా మనం గైడ్ క్లీన్ చేసుకోవాలి. కాబట్టి దీనికి అవుట్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అవుట్ స్టాండ్తో మనం డాగ్ చెక్లో అవుట్ ఎలా తీస్తామనేది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. టోటల్ లెంత్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం మిషనింగ్ మీద కటింగ్ చేయట్లేదు కాబట్టి మనకి టోటల్ లెంత్ అనేది ఒక 5 mm దాకా అయితే నేను ఎక్కువ పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టుకోవాలి కూడా, ఎందుకంటే మిషనింగ్ మీద అయితే మనకి కటింగ్ టూల్ పెట్టి కరెక్ట్గా వస్తుంది. బట్ మనకి టైం కలిసి రావాలని చెప్పేసి మనం అయితే కటింగ్ మిషన్ అయితే కట్ చేశాను. ఈ విధంగా అయితే టోటల్ లెంత్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి పైప్ సెంటర్ అండి. దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పైప్ సెంటర్, అలాగే రివాల్వింగ్ సెంటర్, అలాగే డెడ్ సెంటర్ అంటే ఏంటో కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కూడా చూడండి, చూసుకోవచ్చు. మనకి 15-28 కావాలి. సో 15-28 అయితే మనకి 15-30 అయితే ఉంది. సో ఇంకో 2 mm అయితే మనం ఫేస్ లాక్కోవాలి. ఈ విధంగా టోటల్ లెంత్ అయితే చేసుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ గైడ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇటు సైడ్ కూడా నేను గైడ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అంటే 2 సైడ్స్ కూడా మనము
బోర్లో లెఫ్ట్ థ్రెడ్ అయితే వేయాలి. సో లెఫ్ట్ థ్రెడ్ వేయడానికి నేనైతే గైడ్ కోసం అని చెప్పేసి నేనైతే క్లీనింగ్ చేస్తున్నాను. సో రెండు వైపులా టర్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ నట్ అయితే మనం బోర్లో అయితే ఎక్కించాలండి. ఇది మనకు వచ్చేసి 8 TP, అంటే తెలుగులో 8 పోగులు అంటారు, ఇంగ్లీష్లో అయితే 8 TP అంటే ఇంచెస్ థ్రెడ్. ఇది మనకి 8 TP కావాలి మనకి. సో 8 TP పిచ్ అయితే మనం కట్టుకోవాలి. ఆ పిచ్ ఎలా కట్టుకోవాలని కూడా నేనైతే చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో మనకి ప్రతి ఒక్క లేత్ మిషన్ మీద ఒక చార్ట్ అయితే ఉంటుందండి. ఆ చార్ట్ని బట్టేసే మనము థ్రెడ్డింగ్ అయితే కట్టుకుంటాము. మనకి పైన కనిపించే మొత్తం ఇంచెస్, అలాగే కింద కనిపించే మొత్తం MMs. సో మనకి ఇది వచ్చేసి 8 TP. 8 TP పిచ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం. చూసినట్లయితే మీకు 8 కనిపిస్తుంది, పైన మొత్తం ఇంచెస్ ఉన్నాయి. సో మీకైతే 8 కనిపిస్తుంది. సో 30, 80, 50, 100. ఇది వచ్చేసి ఏలో వచ్చేసి మనకి 30 అయితే ఫస్ట్ వీల్, అలాగే బీలో వచ్చేసి 80, 50, 100 అయితే ఇలా అయితే కట్టుకోవాలి. సో నేను చూపిస్తాను మీకు AB సెంట్ కూడా. ఇది వచ్చేసి మనకి A సెట్, అలాగే ఇది వచ్చేసి B. ఆ ఫ్రంట్ వీల్ వచ్చేసి మనకి C, అలాగే ఇది D. అలాగే ఇది వచ్చేసి మనకి గైడ్ అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను గైడ్ గురించి కూడా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గైడ్ సెట్టింగ్ ఎలా అనేది కూడా చూసుకోవచ్చు మీరు. పిచ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అది కూడా మీరు చూడండి, పిచ్ ఎలా కడతారు అనేది కూడా. ఈ గైడ్ సెట్టింగ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. ఏదైతే మనం గైడ్ పిన్లు అనుకుంటామో గైడ్ పిన్లు మాత్రం లైట్గా టచ్ చేయాలండి. ఎక్కువగా టచ్ చేసినట్లయితే అది వైబ్రేషన్ వచ్చేసి మనకి సౌండ్ బాగా వస్తుంది. అలాగే ఇది కూడా చూసుకోవచ్చు మీరు, బాగా లూజ్గా ఉంది. సో నేను లైట్గా టచ్ అయితే చేస్తున్నాను, టచ్ చేసి పెడతాను అలాగా. ఓకే, ఇది వచ్చేసి మనకి లాకింగ్. ఇది వచ్చేసి మనకు బ్రాస్ పిన్ ఏదైతే ఉందో అది వైబ్రేషన్ రాకుండా సైడ్ అయితే మనకి లాకింగ్ హోల్స్ ఉంటాయి. ఆ లాకింగ్ అయితే లాక్ చేసుకోవాలి, లాక్స్ ఎల్లంకితో. సో ఈ విధంగా లాకింగ్ చేసుకున్న తర్వాత మనమైతే సెంటర్ తీసేయచ్చు. మనకి ఏదైతే పైప్ సెంటర్ ఉందో ఆ పైప్ సెంటర్ మీద మొత్తం బేస్ అయి ఉంటుందండి. సో ఈ పైప్ సెంటర్ మనం రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడైతే గైడ్ మీద బ్యాలెన్సింగ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. మీకు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితేనే ఇప్పుడు ఈ గైడ్ అంటే ఏంటి, థ్రెడ్డింగ్ ఎలా కట్టాలి, పిచ్ ఎలా కడతారు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే మనం గైడ్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో నా నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఓకే గాయ్స్, నా నెక్స్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. నేను గేర్ ఎలా కట్టాలి, అలాగే లెఫ్ట్ థ్రెడ్ ఎలా వేయాలనేది కూడా నేనైతే ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి.